పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలను భారత్లో నిషేధించింది. పాక్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మీడియాకు చెందిన 16 ఛానళ్లపై ఈ వేటు వేసింది. డాన్ న్యూస్, జియో న్యూస్, సామా టీవీ సహా పలు మీడియా ఛానళ్లు కొంతమంది జర్నలిస్టుల ఖాతాలపై ఈ నిషేధం విధించింది. మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ ఛానల్ కూడా ప్రసారాలు అందుబాటులో లేవు. జాతీయ భద్రతా దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన అధికారిక ఎక్స్ ఖాతాను భారత్లో నిలిపివేసింది. భారత్ కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు, మతపరమైన సున్నితమైన కంటెంట్, తప్పుదోవ పట్టించే కథనాలను ప్రసారం చేస్తున్నారన్న ఆరోపణలపై ఈ యూట్యూబ్ ఛానళ్లను నిషేధించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు పహల్గాం దాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు స్థానికంగా ఉన్న ఉగ్ర నెట్వర్క్ ను ఛేదించేందుకు ముమ్మర చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే పలువురు ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసిన భద్రతా సిబ్బంది తాజాగా విస్తృత స్థాయిలో సోదాలు చేపట్టారు. దాడిలోని పలు నివాసాల్లో పెద్ద ఎత్తున తనిఖీలు కూడా చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని వీడే వరకు ఆ దేశంపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిన భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాక్ జాతీయులను దేశం నుంచి వెళ్లగొట్టింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సునీత. భారత్ పాకిస్తాన్ సరిహద్దులు ఇప్పుడు భారత్ పాకిస్తాన్ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం మరొక సంచలనం తీసుకుంది. దాదాపుగా పాకిస్తాన్ సంబంధించినటువంటి 16 యూట్యూబ్ ఛానళ్లను నిషేధిస్తున్నట్టుగా ప్రకటించింది. కేంద్ర హోంశాఖ డైరెక్షన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దుకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర పహల్గాం దాడి ఘటన తర్వాత భారత్ తీసుకుంటున్న నిర్ణయాలను పాకిస్తాన్ సంబంధించినటువంటి కొన్ని న్యూస్ ఛానల్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, కొంత సెలబ్రిటీకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ కావచ్చు, భారత్ పైన అక్కసుతో, విద్వేషంతో రకరకాల స్టోరీలు ప్లే చేయడం కావచ్చు, కథనాలు ప్రసారం చేయడం కావచ్చు, వాళ్ళకి సంబంధించి భారత్ పైన విద్వేషపూరిత ప్రసంగాలను చేయడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే పహల్గాం దాడి అమాయకులను దాదాపు 28 మంది అమాయకులను బలిగొన్న సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఈ పహల్గాం దాడి ఘటనకు సంబంధించి ముష్కర్లు చేసినటువంటి తీవ్రవాదుల చర్యను ఖండించని పాకిస్తాన్ సంబంధించినటువంటి న్యూస్ ఛానల్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, అదే సమయంలో భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్రవాదం కావచ్చు, పాకిస్తాన్ తీవ్రవాదపు సహకరిస్తుందో ఆ చర్యలను ఖండించే ఉద్యమంలో అదేవిధంగా తీసుకుంటున్న నిర్ణయాలను మాత్రం ఆ యొక్క న్యూస్ ఛానళ్లు, ఆ జాతీయకు సంబంధించిన పాకిస్తాన్ సంబంధించిన న్యూస్ ఛానల్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్ పెద్ద ఎత్తున భారత్ పై విమర్శలకు తిరుగుతా ఉంది. భారత్ పై విద్వేష ప్రసంగాలు చేస్తూ అనేది లేనిపోని కథనాలను ప్రసారం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి కొంత చాలా సున్నితమైన అంశాన్ని రెచ్చగొట్టే విధంగా మరోసారి దాడులకు పాల్పడే విధంగా ఉసిగల్పే విధంగా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో కేంద్రం ఈ యొక్క నిర్ణయం తీసుకుంది. కేవలం ఇదే కాదు, భవిష్యత్తులో మరిన్ని కొన్ని ఛానల్స్, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఇతరత్ర న్యూస్ ఛానల్, అదేవిధంగా ఫేస్బుక్ అకౌంట్ కావచ్చు, ట్విట్టర్ అకౌంట్ కావచ్చు, ఇవన్నిటిని కూడా ఎక్స్ ఖాతాలన్నింటినీ కూడా స్తంభింపజేయాలని అనుకుంటుంది. ఇప్పటికే అఫీషియల్ గా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆ దేశపు ఎక్స్ ఖాతాను కూడా స్తంభింపజేసింది. దీంతో పాటుగా షోయబ్ అఖ్తర్, ఏదైతే మాజీ క్రికెటర్, పాకిస్తాన్ సంబంధించిన ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్ అకౌంట్ కూడా క్రియేట్ చేశారు. సో ఇవన్నీ ఇవే కాకుండా ఇంకా ఫ్యూచర్ గా ఫర్దర్ గా మరిన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి కేంద్రం హోంశాఖ నుంచి మనకు వస్తున్న సమాచారం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కేవలం ఒక సున్నితమైన అంశము దాన్ని అడ్డు పెట్టుకొని పాకిస్తాన్ ఆ యొక్క మీడియా ఛానల్ కావచ్చు, ఆ యొక్క యూట్యూబ్ ఛానల్లో లేనిపోని కథనాలు ప్రసారం చేసి గందరగోళ పరుస్తున్నాయి. ఇండియాకు సంబంధించినటువంటి అంశాలపైన ఇండియా ప్రతిష్టను దిగజార్చేలా ఇండియాను
ఒక రకమైన బ్లేమ్ చేసే విధంగా ఉన్నది. సో వాటన్నిటిని కూడా చేయడానికి ఆ వీటిని అన్నిటిని అడ్డుకోవడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే దీంతో పాటుగా మరోవైపు పాకిస్తాన్ సంబంధించి ఇంకా అక్కడి నుంచి రెచ్చగొట్టే చర్యలు రెచ్చగొట్టే ధోరణి నడుస్తా ఉంది. ఇప్పటికే అక్కడ అడపాదడప భారత్ భూభాగంలో కాల్పు జరపడంతో పాటుగా పెద్ద అంటే న్యూక్లియర్ అటాక్ చేస్తామని చెప్పేసి ఒకరు అంటే పాక్ సంబంధించినటువంటి పాక్ విదేశాంగ శాఖ మంత్రి కావచ్చు, ఇతరత్ర మంత్రులు కావచ్చు, న్యూక్లియర్ దాడి చేస్తామని ఒకరు మోడీని చంపేస్తామని అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద మూకలు చెప్పడము, అదే సందర్భంలో సింధు జలాలను ఆపేస్తే మోడీని శ్వాస ఆపేస్తామని చెప్పేసి ఇలా రకరకాలుగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈ చేస్తూ మళ్ళా పైగా భారత్ ను బ్లేమ్ చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి మీడియా కొన్ని కథనాలు ప్రసారం చేస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇది ఒక వైపు ఉంటుంటే కేంద్రం ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ ప్రధాని మోడీతో భేటీ అయినట్టుగా తెలుస్తా ఉంది. చాలా కీలక పరిణామాలు జరుగుతా ఉన్నాయి. 2-3 రోజుల నుంచి నిన్న రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతితో భేటీ అయ్యారు. దాదాపు గంట సేపు సమావేశమయ్యారు. నెక్స్ట్ తీసుకోబోయే చర్యలకు సంబంధించి సుదీర్ఘ భేటీ కొనసాగినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీతో రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. జమ్మూ కాశ్మీర్ లో తాజా పరిస్థితులు ఏంటి, ఒకవేళ యుద్ధం అనివార్యమైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, తీవ్రవాదుల ఏనైతే ఇలా కొనసాగుతుందనే అంశం పైన ప్రధాని మోడీకి రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పూర్తి సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ లో ఒకవైపు తీవ్రవాదుల ఏరువేటకు చర్యలు కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ ప్రతి ఇంటిని జల్లెడపడుతూ అనుమానాస్పద వ్యక్తులు గాని ఇతరేతర వ్యక్తులు గాని అనుమానాస్పద వస్తువులు కనిపించిన వాటిని వెంటనే ఆర్మీ భద్రతా బలగాలు స్వాధీనం చేసుకుంటున్నాయి. వారిపై అనుమానాస్పద వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ పోలీసు లిస్ట్ లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ గా తీవ్రవాదులు ఉన్నటువంటి వారి జాబితాను సిద్ధం చేసి వారి ఇళ్లను కూడా ఇప్పటికే కూల్చివేసింది. దాదాపు 8 మంది తీవ్రవాదులు ఎవరైతే భారత్ జమ్మూ కాశ్మీర్ పోలీస్ లిస్ట్ లో ఉన్నారో వాళ్ళందరూ ఇల్లు కూడా కూల్చివేయడం జరిగింది. నెక్స్ట్ తదుపరి చర్యలు కూడా కొనసాగబోతున్నాయి. చాలా సీరియస్ గా ఉంది. పేదగాన్ దాడి ఘటన తర్వాత భారత్ మాత్రం చాలా సీరియస్ గా భావిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక ఉగ్రవాదాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితులు ఉగ్రవాదాన్ని అణిచివేయాల్సిందే. దీనికి సంబంధించి ఫస్ట్ జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఉగ్రముఖల పని చెప్పిన తర్వాత నెక్స్ట్ పాకిస్తాన్ సంబంధించి దాడిలో ఎలా కొనసాగించాలో దానిపైన వ్యూహాత్మకంగా అడుగులు వేయబోతా ఉంది. పాకిస్తాన్ సంబంధించిన ఇప్పటివరకు అన్నిటికి సంబంధించి ఏకాకం చేసే ప్రయత్నం పాకిస్తాన్ దిగ్బంధనం చేసే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పవచ్చు. పాకిస్తాన్ కూడా ఒకవైపు భారత్ తీసుకున్న చర్యలతో బెంబులెత్తిపోతుంది. ఇప్పటికే సింధు జలాలను ఆపివేస్తున్న ప్రకటించడంతో ఏం చేయాలో తిక్కుతోజక ఇటు చైనాను సహకారం కోరడం, ఇతరత్ర అరబ్ దేశాలకు సంబంధించి ముస్లిం దేశాల సహకారం కోరే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ వాటి నుంచి సరైన అవకాశం కానీ సరైన సహకారం లభించని తెలుస్తుంది. కేవలం చైనా ఏదో నామా మాత్రంగా మీకు మా అండ ఉంటుందని చెప్పినప్పటికీ అది ఎంత స్థాయిలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పహల్గామ్ దాడి ఘటన తర్వాత చైనా పాకిస్తాన్ సహకరిస్తుందా లేదా అని కూడా వేచి చూడాల్సి ఉంటుంది. మొత్తానికి ఈ రోజు మాత్రం చాలా కీలక పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. ఒకవైపు ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నాయి. నెక్స్ట్ క్వార్టర్ లో పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరించాయి. సముద్రం అంటే సముద్ర తీర ప్రాంతాల్లో పాకిస్తాన్ సరిహద్దులో కూడా నౌకలు పెద్ద ఎత్తున యుద్ధ నౌకలు మోహరించబడ్డాయి. దీంతో పాటుగా ఎయిర్పోర్ట్ సిబ్బంది కూడా రంగంలోకి దిగబోతా ఉంది. ఏం జరుగుతుందో అనేది ఒక ఉత్కంఠ కొనసాగుతా ఉంది. మరోసారి సర్జికల్ స్ట్రైక్ పుల్వామా దాడి జరిగిన తర్వాత ఇలాగైతే తీవ్రవాదుల టార్గెట్ గా ఈ యొక్క సర్జికల్ స్ట్రైక్ జరిగిందో నెక్స్ట్ ఇప్పుడు కూడా అలాంటిది పెద్దది ఏదైనా సర్జికల్ స్ట్రైక్ కు కేంద్రం ప్లాన్ చేస్తుందా, త్రివిధ దళాలు ఆ విధంగా ఒక సమాయత్తం అవుతున్నాయని చెప్పేసి సందేహాలు ప్రతి ఒక్కరు కలుగుతున్నాయి. ఇప్పటికే ఆర్మీ అఫీషియల్ గానే ప్రకటించింది మేము దేనికైనా సిద్ధము, ఎట్లాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికైనా. భారత్ కి సంబంధించి వన్స్ ఒక్కసారి భారత ఆర్మీ రంగంలో దిగితే శత్రువు ఎంతటి వాడైనా మట్టి కరవాల్సిందని చెప్పేసి ఇప్పటికే ప్రకటించింది. దాంట్లో భాగంగానే ఆ ప్రకటన తర్వాతనే 1 by 1 ఇటు యుద్ధ నౌకలు కావచ్చు, ఎయిర్పోర్ట్ సిబ్బంది కావచ్చు, భద్రతా బలగాలు కావచ్చు 3 రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ ఘటన తర్వాత 2-3 రోజుల క్రితం కూడా భారత ఆర్మీ మేజర్ జనరల్ అయినటువంటి ఉపేంద్ర ద్వివేది కూడా జమ్మూ కాశ్మీర్ లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించి వచ్చిన తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో మొత్తం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వివరించారు. దాని ద్వారా నెక్స్ట్ చర్యలకు ప్లాన్ చేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇది మొత్తంగా కూడా ఈ రోజు 2-3 రోజుల్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో చాలా ఆసక్తిగా మారింది. ఈ రోజు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధాని మోడీతో భేటీ కావడం వెనుక నెక్స్ట్ ఏం చర్య ఉండబోతుంది అనేది మాత్రం కొద్దిగా ఆసక్తిగా మారింది సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.